సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది యూత్ మోస్ట్ ఫేవరెట్ బైక్ యమహా R15 బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో యమహా R15 లో మనకి కంప్లీట్ గా ఎన్ని వేరియంట్స్ ఉంటాయి, ఎన్ని కలర్స్ ఉంటాయి, సో ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు యమహా R15 గురించి క్లియర్ గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ అమలాపురంలో ఉన్న యమహా షోరూమ్ లో అయితే ఉన్నాను అనమాట. సో మీకు ఈ బైక్ గురించి ఎగ్జాక్ట్ గా ప్రైస్ తెలియాలన్నా, ఆఫర్స్ గురించి తెలియాలన్నా మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యి మీరు ప్రైస్ అండ్ ఆఫర్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యమహా R15 లో చూసుకుంటే మనకి కంప్లీట్ గా 6 వేరియంట్స్ అయితే ఉంటాయి. స్టాండర్డ్ వేరియంట్, అలాగే డార్క్ నైట్ ఉంటుంది, డ్యూయల్ టోన్ ఉంటుంది, R15M ఉంటుంది, కార్బన్ ఫైబర్ ఉంటుంది, అలాగే మోటో జీపీ ఎడిషన్ ఉంటుంది. ఇలా మనకి కంప్లీట్ గా 6 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో 6 వేరియంట్స్ లో మనకి కంప్లీట్ గా 10 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో కలర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీకు నచ్చిన కలర్ మీరు అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో వేరియంట్ బట్టి మనకి ప్రైస్ అనేది వ్యారీ అయితే అవుతుంది. సో ప్రెసెంట్ మంత్ అయితే ఉంది డ్యూయల్ టోన్ వేరియంట్ అనమాట. ఈ డ్యూయల్ టోన్ వేరియంట్ లో మనకి కంప్లీట్ గా 3 కలర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసే వైట్ కలర్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, ఇంకా రెడ్ అయితే ఉంటుంది. సో డ్యూయల్ టోన్ లో మీరు 3 కలర్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా దీని ఒక వాకర్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే కనుక డైలీ మన ఛానల్ లో 2 వీలర్ కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే, లుక్స్ అయితే మాత్రం చాలా ప్రీమియం గా మనకి వెహికల్ అయితే కనిపిస్తుంది. వైట్, బ్లాక్, బ్లూ కలర్ కాంబినేషన్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనమాట వెహికల్ అయితే మాత్రం. ఇక స్టిక్కరింగ్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ స్టిక్కరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు R15 అని చెప్పేసి ఇక్కడ మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే వెర్షన్ 4 అని చెప్పేసి కనిపిస్తుంది, యమహా అని చెప్పేసి ఇక్కడ మనకి స్టిక్కరింగ్ కనిపిస్తుంది. అలాగే కింద కూడా మనకి ఇక్కడ R15 అని చెప్పేసి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో అంతా కూడా మనకి ఫైబర్ బాడీ అయితే ఉంటుంది అనమాట, ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. అయినప్పటికీ ఎక్కడ కూడా మనకి చీప్ క్వాలిటీ పార్ట్స్ కానీ, లూజ్ పార్ట్స్ కానీ లేకుండా మనకి చాలా ప్రీమియం వెహికల్ గా మనకి దీన్ని అయితే తీసుకురావడం జరిగింది యమహా కంపెనీ వాళ్ళు అయితే. అలాగే ట్యాంక్ కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీ అయితే ఉంటుంది. ట్యాంక్ పైన ఇక్కడ మనకి యమహా లోగో అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక దీని యొక్క వాకర్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ మంచి క్వాలిటీ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎయిర్ ఫ్లో కట్ చేయడానికి ఇక్కడ మనకి విండ్షీల్డ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే విండ్షీల్డ్ పైన ఇక్కడ చూసుకుంటే మనకి నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దీనికి హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి నైట్ టైం విజిబిలిటీ కానీ, ఇంటెన్సిటీ కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు, చాలా క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి LED DRS అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి చాలా ప్రీమియం గా ఉందన్నమాట. అలాగే R15 అని చెప్పేసి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే స్టిల్ ఇంకా ఇవి మనకి హాలోజన్ బల్బ్ తో మనకి ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వెహికల్ ఇది ఒక్కటే అప్డేట్ చేస్తే బాగుంటది. అలాగే దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా గోల్డెన్ UST ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. 37mm అయితే ఉంటుంది అనమాట. సో మనకి చాలా ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది సస్పెన్షన్ పరంగా అయితే. నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా 282mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే డ్యూయల్ పిస్టన్ బైబ్రిక్ కాలిపర్స్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా 100/80 17" ట్యూబ్లెస్ ఎల్లా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి కంప్లీట్ గా MRF జాపా టైర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో టైర్ ప్యాటర్న్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది రేడియల్ టైర్ అయితే కాదు, బ్యాక్ సైడ్ మాత్రం మనకి రేడియల్ టైర్ ఉంటుంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో మనకి టైర్స్ గ్రిప్ అయితే మాత్రం చాలా బాగుంటుంది వెహికల్ అయితే. ఒకసారి బ్యాక్ సైడ్ టైర్ కూడా చూపిస్తాను చూడండి. ఇక బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/70 17" ట్యూబ్లెస్ అల్లా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇది కంప్లీట్ గా MRF రీవ్జ్ టైర్ అనమాట. అలాగే రేడియల్ టైర్ అని చెప్పొచ్చు. సో మనకి బెటర్ రోడ్ గ్రిప్ ఉంటుంది, బెటర్ స్టెబిలిటీ ఉంటుంది, బెటర్ లైఫ్ అయితే వస్తుంది అనమాట. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా 220mm బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సింగిల్ పిస్టన్ బైబ్రిక్ కాలిపర్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. అలాగే ఈ వెహికల్ ఇంకొకటి ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. కాబట్టి మనకి స్లిప్పరీ రోడ్స్ లో మనకి స్లిప్ అయ్యే అవకాశం తక్కువ, బెటర్ ఇంకా రోడ్ గ్రిప్ మనకి మెయింటైన్ చేస్తుంది అనమాట వెట్ ప్లేసెస్ లో అయితే. అలాగే ఇక్కడ టైర్ హగ్గర్ అయితే మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీనికి ఎగ్జాస్ట్ వచ్చి మనకి ఇక్కడ ఫైబర్ బాడీతో మనకి ఇక్కడ ప్రొటెక్షన్ ఇచ్చారు అనమాట. మనకి ఎగ్జాస్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి డెల్టా బాక్స్ చాసిస్ ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది. సో మనకి హై స్పీడ్ స్టెబిలిటీ మనకి బెటర్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకి స్వింగ్ అనేది ఆ పక్కన మీకు చూపిస్తాను క్లియర్ గా అయితే. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే లింకేజ్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి అడ్జస్టబుల్ అయితే కాదనమాట, నాన్ అడ్జస్టబుల్ అని చెప్పొచ్చు. అయినప్పటికీ మనకి సస్పెన్షన్ పరంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుండా ఇక్కడ మనకి టైర్ హగ్గర్ అనేది ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ గా మనకి ఈ వెహికల్ లో 155cc సింగిల్ సిలిండర్ 4/4 వాల్వ్ తో BS6 ఫేజ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B లిక్విడ్ కూల్డ్ SOS ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది 18.1 bhp పవర్ ని అలాగే 14.2 Nm టార్క్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అలాంగ్ విత్ ఇక్కడ మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది.
అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ తో మనకి రావడం జరుగుతుంది. ఈ బైక్ లో క్విక్ షిఫ్టర్ కూడా ఉంటుంది, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది, చాలా రిఫైన్ గా అయితే ఉంటుంది. అలాగే అగ్రెసివ్ రైడ్ కూడా మనం దీంట్లో చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సర్ అయితే ఉంటుంది. ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు, ఓన్లీ మనకి సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 170 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి సఫిషియెంట్ గా మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉన్నదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి చైన్ అనేది కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం వల్ల మనం ఎవ్రీ 500 kilometers కి చైన్ అనేది క్లీన్ అయితే చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ శారీ గడ్ కూడా మనకి స్కిప్ అయితే చేయలేదు అనమాట, ఇది కూడా మనకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి అల్యూమినియం సింగం అయితే ఉంటుంది అనమాట. ఇక దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా 810 mm అనేది సీట్ హైట్ అయితే ఉంటుంది. మినిమం మీరు 5.3, 5.4 కన్నా ఎబో హైట్ ఉంటే కనుక మీకు ఈజీగా కాళ్ళు అనేవి కింద అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ దీనికి కెర్బేట్ అనేది 141 kg కెర్బేట్ అయితే ఉంటుంది. సో కొంచెం హెవీ వెయిట్ అని చెప్పలేము, అలా లైట్ వెయిట్ అని చెప్పలేము, కానీ మీడియం అయితే ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు షార్ట్ రైడర్ అయితే కనుక మీకు కొంచెం హెవీ వెయిట్ అనిపిస్తుంది, కానీ సో జనరల్ గా అయితే అంత వెయిట్ అయితే ఏమీ ఉండదు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా 11 liters ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ బోర్డ్ తో మనకి ట్యాంక్ అయితే ఉంటుంది అనమాట. సో ట్యాంక్ పైన ఇక్కడ మనకి యమహా బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే యమహా మోటార్ సైకిల్ కనెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి స్టిక్కరింగ్ కనిపిస్తుంది. అలాగే ఇటువంటి బ్యాడ్జింగ్ తో రావడం వల్ల మనం ఎథనాల్ బ్లెండింగ్ మీటర్ కూడా దీంట్లో మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి మైలేజ్ అనేది అప్రాక్సిమేట్లీ మనం 45 kilometers వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా సీట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా స్పిన్ సీట్ అయితే ఉంటుంది అనమాట. సీట్ యొక్క క్వశ్చనింగ్ అయితే మాత్రం బాగుంటుంది, రైడర్ కి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, మంచి కంఫర్టబుల్ సీట్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ పిలియన్ కి అయితే మాత్రం కొంచెం చిన్నగా అయితే ఉంటుంది అనమాట, సీట్ అనేది అంత కంఫర్ట్ అయితే ఉండదు. అలాగే ముందుకి వెనక్కి మూవ్ చేయడానికి ఇక్కడ మనకి సీట్ బెల్ట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్యామిలీకి అయితే అంత పర్ఫెక్ట్ వెహికల్ అయితే కాదనమాట. ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే అగ్రెసివ్ రైడ్ చేయాలనుకున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వెహికల్ అని చెప్పొచ్చు. సో మళ్ళీ ఫ్యామిలీ సెట్ అవుద్దని అడగద్దు ఎవరు కూడా అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి VVA టెక్నాలజీ అయితే ఉంటుంది అనమాట. ఈ వెహికల్ అయితే వేరబుల్ వాల్వ్ యాక్చుయేషన్ టెక్నాలజీ అయితే ఉంటుంది. సో మనకి ఏంటంటే ప్రతి గేర్ లో కూడా మనకి ఒకే రకమైన టెంపోని, ఒకే రకమైన స్మూత్నెస్ మనకైతే మెయింటైన్ చేస్తుంది అనమాట VVA టెక్నాలజీ అనేది. అంటే ఎక్కడ కూడా మనకి జర్క్స్ ఇవ్వడం కానీ, లాగ్స్ అవడం కానీ ఎక్కడ కూడా లేకుండా మనకి VVA టెక్నాలజీ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ వెహికల్ అయితే. అలాగే టైల్ సెక్షన్ లో మనకి చూసుకుంటే కంప్లీట్ గా LED టైల్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా బల్బుతో ఉంటాయి. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన కింద ఒక లైట్ కూడా అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ కూడా ఇక్కడ మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా మనకి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అనేది మనం ఎక్కువ లీన్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి ఇది ఫేరెడ్ డిజైన్ లో వస్తుంది కాబట్టి మనం ఎక్కువ లీన్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్ ఉంది. అలాగే దీంట్లో మనకి ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, కింద హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే రెడ్ కలర్ ఇక్కడ మనకి ఇంజిన్ కీస్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఒకే బటన్ ఇంటిగ్రేట్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి హెడ్ లైట్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు. అండ్ కింద చూసుకుంటే ట్రిప్ ఇన్ఫర్మేషన్ బటన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో మనకి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ తో రావడం జరుగుతుంది, ఇటువంటి కిక్ ఆప్షన్ మనకి ఉండదని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. మనకి కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. యమహా లోగోతో చాలా చందగా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ LCD కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్స్ ఉన్నాయి, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, లో ఫ్యూల్ ఇండికేటర్, లో ఆయిల్ ఇండికేటర్ తో పాటు ఇంజిన్ టెంపరేచర్ ఇండికేటర్ ఉంటుంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బైక్ లో 2 రైడింగ్ మోడ్స్ ఉంటాయి, ట్రాక్, స్ట్రీట్ అని 2 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇంకా లాస్ట్ పార్కింగ్ లొకేషన్ తెలుసుకోవచ్చు, బ్లూటూత్ సపోర్ట్ ఉంది. ఇలా మనకి కొన్ని ఫీచర్స్ అనేవి ఈ కన్సోల్ లో ఇన్బిల్డ్ చేశారు. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,78,500 రూపాయలు అయితే ఉంది. ఇక ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ 2,24,000 రూపాయల వరకు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఆన్ రోడ్ అనేది డే బై డే మారుతుంది, అలాగే మీ ఏరియాని బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా మీ సిబిల్ స్కోర్ బట్టి బేస్ అయి ఉంటుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే కనుక 40,000 తో కూడా మీకు డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ డ్యూయల్ టోన్ యమహా R15 యొక్క కంప్లీట్ డీటెయిల్డ్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ ఒక డీటెయిల్డ్ వాకర్ అండ్ రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.